చాలామంది అనుకుంటారండి, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏమైనా చేయగలను అనుకుంటారు. నిజమే, డబ్బులు అవసరమే. కానీ కొన్ని విషయాల్లో, ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం డబ్బు యొక్క ప్రాధాన్యత అంతగా ఉంటుంది. ఉదాహరణకు, డబ్బుతో మనం సర్వ ప్రపంచాన్ని కొనవచ్చు, కానీ మన ఆయుష్ను మాత్రం కొనలేమండి. కానీ డబ్బుతో మంచి వైద్యుని మనం కొనగలం, కానీ మన ఆరోగ్యం కొనలేం. డబ్బుతో అలానే మంచి మెడిసిన్స్ కొనగలం, కానీ మన ఆయుష్ను పొడిగించుకోలేం. అక్కడ దాకా ఎందుకండి? చూపు కోసం మంచి కళ్ళద్దాలు కొనుక్కోవచ్చు, కానీ పోయినటువంటి చూపు మరలా తిరిగి రాదు. డబ్బుతో చాలామంది నిద్ర రాదండి, కాబట్టి మంచి పరుపు కొనుక్కుంటే నిద్ర వచ్చింది అనుకుంటారు. డబ్బుతో మంచి పరుపు కొనవచ్చు, కానీ నిద్రను కొనలేదు. అది దేవుడు ఇవ్వాల్సిందే. అలానే వాచ్ కొనుక్కోగలం, కానీ పోయినటువంటి కాలం తిరిగి రాదండి. అక్కడ దాకా ఎందుకండి? లోకంలో డబ్బుతో ఎన్నెన్నో చేయగలుగుతున్నారు, కానీ ప్రాణం పోతే మరలా తిరిగి వస్తుందండి? రాదు కదా. ఎంత సంపాదించినా బయటికి వెళ్ళాల్సిందే. ఆ శవాన్ని బయటపడతారు. అందుకని యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మీరు ఈ లోకమంతా సంపాదించుకుని ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అన్నాడు. కాబట్టి మనం బ్రతుకున్నప్పుడే యేసయ్య ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు జీవిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. సరేనా?